టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత నుంచి నాగార్జునకు టెన్షన్ పట్టుకుందని చెప్పాలి. తాజాగా మంత్రి కొండా సురేఖ ఆయన ఫ్యామిలీపై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో నాగార్జున సీరియస్ అయ్యారు. కొండా సురేఖపై కోర్టుకు వెళ్లారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు సైతం నాగార్జున ఫ్యామిలీకి అండగా నిలిచారు. సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకమై వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా నాగార్జున పైనే ఓ కేసు నమోదైంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, కబ్జాలకు పాల్పడి లాభాలు పొందారని నాగార్జునపై కేసు నమోదైంది. వెంటనే నాగార్జునపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఆధారాలతో ఆయన మాదాపూర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శిల్పారామం ఎదురుగా ఉన్న అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థానంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని నాగార్జున కబ్జా చేశారని ఫిర్యాదులో నమోదు చేశారు. అలాగే ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించి ఆదాయాన్ని పొందారని ఫిర్యాదులో తెలిపారు. 100 కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించారని, పర్యావరణాన్ని విధ్వంసం చేశారని నాగార్జునపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వ రూల్స్ పాటించకుండా చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు పొందిన నాగార్జునపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసుల వద్ద భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. నాగార్జునపై కేసు నమోదు కావడంతో ఆయన ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. నాగార్జునపై కావాలని కుట్ర చేస్తున్నారని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని, అలా చేస్తుంటే ఊరుకునేది లేదని ఆయన అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరైతే కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం వల్లే నాగార్జునను కేసులో ఇరికించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసు విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.